సొలొమోను ఒక మాట చెప్పాడు, నాకు చాలా ఇష్టం. అది 1వ అధ్యాయం జ్ఞానం గురించి ఆయన మాట్లాడుతూ 33వ వచనంలో అంటాడు, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. కాబట్టి దేవుని యొక్క ఉపదేశము అంగీకరిస్తే, విధేయత చూపిస్తే, పాటిస్తే, వింటే, లోబడితే వాడు సురక్షితముగా ఉంటాడు. కీడు వచ్చునన్న భయమే లేదు. పక్కన 1000 మంది, కుడి పక్కన 10,000 మంది పడినా భయం లేదు. లోకం మీదకి ఉపద్రవం వచ్చినా భయం లేదు. కరోనా ఎన్ని వేవ్స్ వచ్చినా భయం లేదు. ఎందుకంటే బతికుంటే దేవుని కొరకు బతుకుతాడు, చనిపోతే దేవుని కొరకు చనిపోతాడు. భయమే లేదు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మనం యేసు ప్రభు యొక్క ఉపదేశాన్ని అనుసరిస్తే, ఆయన మాటలు ధ్యానించి, ఆయన చెప్పినట్టుగా మనల్ని మనం ఉపేక్షించుకొని, మన సెలవునెత్తుకొని అనుదినము ఆయన్ను వెంబడిస్తే, ఆయన చెప్పినట్టుగా మనం బ్రతికితే, కొండ మీద ప్రసంగాన్ని మన జీవితాల్లో అలవర్చుకుంటే గొప్ప ధైర్యం వస్తుంది. మనం దేవుని ఆజ్ఞకు విధేయులు కాగలుగుతాం. క్రీస్తులో ఆ యొక్క శక్తి ఉంది. ఆయన మరణ పునరుత్థానాల్లో ఆ యొక్క శక్తి ఉంది. ఆయన పునరుత్థాన శక్తి. అందుకనే పౌలు అన్నాడు రోమాపత్రికలో, క్రీస్తును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల చావునకు లోనైన మీ శరీరవయములను కూడా క్రీస్తును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ మిమ్మును జీవింపచేయును.